ఈ నూతనమైన సంవత్సరము శుభాకాంక్షలు. ఇంకా ఈ మొదటి ఆదివారము సాయంకాలం మనం ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం. అందుకే దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమేన్. ప్రార్థిద్దాం. ప్రభావి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాతో మాట్లాడబోతున్నారని మేము వందనం చెల్లిస్తున్నాం. దేవా, మీ సన్నిధానంలో ఉన్నాం ప్రభా. మా హృదయాలు తెరిచి ఉన్నాం ప్రభా. మాతో మాట్లాడతారని నమ్ముతున్నాం దేవా. ఇప్పుడు ప్రభా మా జీవితాలను మీ హస్తంలో అర్పిస్తున్నాం దేవా. మాతో మాట్లాడి మా ద్వారా మీరు గొప్ప కార్యము చేయబోతున్నందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈరోజు మీరు మమ్మల్ని నడిపిస్తున్నారని నమ్ముతూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ దిస్ ఫస్ట్ సండే. ఈ మొదటి ఆదివారం మీరు అందరు ఇక్కడ ఉన్నందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరికీ వెల్కమ్ అంటున్నాను. హల్లెలూయా. ఆహ్వానిస్తున్నాను. And continue coming regularly to church. This year should be a year that we regularize things which were irregular in our past life. Hallelujah. అయితే మనం ఎప్పుడైనా ఏదైనా ప్రయాణంలో వెళ్ళాలంటే, ఒక దిశలో వెళ్ళాలంటే, ఒక మార్గం దేవుడు చూపించినప్పుడు, ఒక మార్గ దర్శనం ఇచ్చినప్పుడు ఆ మార్గంలో నడవాలంటే దేవుడు ఒక మాటతో మాట్లాడతారు. ఆ దిశలో మనల్ని నడిపిస్తారు. ఆమేన్. అయితే ఈ కొత్త సంవత్సరంలో ఊరికనే మనం ఈ కొత్త సంవత్సరంలో రాలేదన్నమాట. ఒక అర్థం ఉంది. దేవుని సన్నిధానంలో ఉన్నాము. ఈ సంవత్సరంలో దేవుడు ఈ సంవత్సరం నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టి ఉన్నాము. దానికి అర్థం ఏంటిది మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ మొదటి ఆదివారంలో ఉన్నాము. దేవుని సంకల్పము ఇంకా ఆయన ప్రణాళిక నా పట్ల ఏముంది. చాలా సార్లు మనం ఈ ప్రశ్న ఉంటుంది. కొంతమంది ఆలోచిస్తారు, అది కూడా ఆలోచించారు. లేకపోతే ప్రవాహంలో పోతున్నాము, ఎన్నో సంవత్సరాలు వచ్చినాయి పోయినాయి, జీవితం నడుస్తుందని అట్లా నడుస్తూనే ఉంటాం. కానీ ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతిసారి మనం నూతనమైన సంవత్సరము దేవుడిస్తున్నాడు, నూతనమైన కార్యం చేయాలని, నూతనమైన వాగ్దానాలు మనం పొందుకుంటాము. 31వ తారీఖు రాత్రి పూట కొత్త సంవత్సరం కదా, దేవుడు నాతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చాలంటే ఆయనదే బాధ్యతనా, లేకపోతే నా బాధ్యత కూడా ఉంటుందా? కలిసి మాట్లాడదాం, అందరం స్పందిద్దాం. నా బాధ్యత ఉంటుంది కదా. ఆయన పట్ల నేను ఏం చేయాలి, ఏం మార్పు తీసుకురావాలి, నూతనమైన మార్పు నాలో ఏదో జరగాలి. ఈ జీవితం దేవుడు ఇచ్చినది. నా జీవితంలో నూతనమైన సంవత్సరంలో 2026 ఉన్నాము. కొత్త కార్యము దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. కానీ మనం స్పందించలేదు అనుకోండి ఆయనతో. ఆయన చేయగలుగుతాడా? చేయలేడు. కొన్ని ఏదో సందర్భాల్లో చేయగలుగుతాడు, కొన్నిసార్లు చేయగలుగుతాడు. కానీ కొన్నిసార్లు మనం స్పందించకపోతే ఆయన చేయలేడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారంటే ఆమేన్ చెప్పండి. లేకపోతే మీరు నమ్మట్లేదని నేను నమ్ముతాను. హల్లెలూయా. అయితే ఈ నూతనమైన దినము, నూతనమైన సంవత్సరము, ఫస్ట్ మొదటి ఆదివారము దేవుడు మనల్ని ఒక దిశ ఇస్తున్నాడు. ఈరోజు ఆ దిశలో నడవాలని. ఆమేన్. ఐ థింక్ ఐమ్ యూజింగ్ ద రైట్ వర్డ్, దిశ. అయితే ఈ మొదటి ఆదివారము ఈ సంవత్సరంలో ఇంకొక డేట్ పడింది క్యాలెండర్ లో. తర్వాత ఈ డేట్స్ వస్తాయి, ఈ నెల వస్తుంది పోతుంది, నా జీవితం అట్లనే ఉంటది అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. హల్లెలూయా. అయితే మన ఆత్మీయ జీవితము అనేది దేవుడు ఇచ్చినది. మన చేతిలో ఒక స్టీరింగ్ వీల్, కార్కు ఒక స్టీరింగ్ వీల్ ఉంటుంది. అది ఎలా తిప్పుతామో అలా పోతుంది బండి. అయితే మన ఆత్మీయ జీవితం కూడా స్టీరింగ్ వీల్ లాగా ఉంటుంది.
ఎలా తిప్పాలనుకుంటున్నాం మనం అనేది మన చేతిలోనే ఉంటుంది. మన ఆత్మీయ జీవితాన్ని నేను ఎలా తిప్పుతాను, లోకం వైపు తిప్పుతున్నానా, దేవుని వైపు తిప్పుతున్నానా, లేకపోతే ఏం చేస్తున్నాను దేవుడు ఇచ్చిన ఈ సమయానికి, ఈ నూతనమైన సంవత్సరంలో నేను కొత్త కార్యం ఏం చేస్తున్నాను దేవుని పట్ల అనేది ఆలోచించే విషయం ఇది. హల్లెలూయా. అయితే మొదటిది అనేది దేవునికి సంబంధించినది. మొదటి ఆదివారంలో ఉన్నాం కదా, అలానే మొదటిది ఫస్ట్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. మొదటిది దేవునికి చెందించినది. ఆమేన్. మొదటి ఫలము, ఫస్ట్ ఫ్రూట్స్ అంటాము. లీవియా కాండము 23వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. మొదటి వాటిని దేవునికి అర్పిస్తే మిగతా వానికి పవిత్రపరిచే దేవుడు మనం సేవిస్తున్నాం. ఆమేన్. ఒకసారి చదువుదామా? లీవియా కాండము 23వ అధ్యాయము 10వ వచనము. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటున్నాడు? మనం మొదటి పంటలో ఆ మొదటి భాగము ప్రభుకి మనం సమర్పించాలి. హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయము ఇంకా 9వ వచనం. ఈ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఈ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఆమేన్. అలానే మొదటి ఫలాలు, మొదటి భాగం అనేది దేవునికి అర్పించాలి మనం ఎప్పుడైనా. ఆమేన్. అలానే మొదట అంటే ఫస్ట్ బాన్ అంటాం ఇంగ్లీష్లో, దేవునికి సంబంధించినది. ప్రథమైనది ప్రభుకి సంబంధించినది. ప్రథమైన ఆదివారంలో ఉన్నాము, ప్రథమైన వారంలో ఉన్నాము. ప్రథమైనది సంబంధించిన మనం వాక్య భాగాలు మనం చూడబోతున్నాం. ఆమేన్. అయితే ఫస్ట్ చూసినది ప్రథమ ఫలము, రెండోది ప్రథమ పుట్టిన వారు దేవునికి అర్పించాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పంట మీద. ఆమేన్. ఇంకా మొదటి ప్రేమ కదా, దేవుడు మాట్లాడతాడు మనతో, యు ఆర్ మై ఫస్ట్ లవ్ అంటాడు. అయితే మన జీవితంలో కూడా ఎప్పుడు మన మొదటి ప్రేమ ప్రభు వైపే ఉండాలి. దానిని మనం ఎప్పుడు మారుస్తాము అంటే, కొన్నిసార్లు ప్రేమలో ఉండినప్పుడు ఆ స్త్రీ ఉండొచ్చు, లేకపోతే ఆ పురుషుడు ఉండొచ్చు, లేకపోతే పెళ్లి అయిన తర్వాత ఎన్నో వేరే వేరే కారణాలు ఉండొచ్చు. అలాంటి సమయంలో మనం ఏదైనా వస్తువు కూడా ఉండొచ్చు. కొంతమంది బండ్లకి చాలా ప్రేమిస్తారు. ఆ బండి అంటే ఎట్లా చూసుకుంటానంటే అలా ఉంటుంది ప్రేమ. ఈ ప్రేమని ఎక్కడ మనం స్టీరింగ్ వీల్ అది తిప్పుతామో దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం మారుస్తూనే ఉంటాం అన్నమాట. మనం మనసు అట్లా ఉంటుంది, కొత్తది కావాలి ప్రతిసారి, నూతనమైన కార్యం జరగాలి, కొత్త కొత్త కావాలి ప్రతి విషయంలో. ఈ రోజుల్లో అయితే బట్టలు కూడా అలాగే మార్చుకున్నాం మనం. హల్లెలూయా. ఇంతకుముందు ఒక చొక్కా ఉంటే మనం సంవత్సరాల వరకు వాడుతుండే, ఇది చూడు 8 సంవత్సరాలు అయిపోయినా అయినా కూడా కొత్తగా అనిపిస్తుందని అట్లా వాడుతుండే అనమాట. ఈ రోజుల్లో 8 వారాలు వాడితే పెద్ద విషయం అది ఒకటి చొక్క. కానీ చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్ గా, ఉదాహరణగా మీకు. సో అలాగనే యోహాను సువార్త 20వ అధ్యాయము 1 ఇంకా 19 వచనం ప్రకారము ద లార్డ్స్ డే యాజ్ అ రెజరెక్షన్ అంటే దేవుని దినము. ఇక్కడ మన ఇండియాలో ప్రథమైన దినము ఆదివారం. హల్లెలూయా. అందుకే మొదటైన రోజు మనము దేవునికి ఇస్తాము, ప్రతి వారం ఇస్తాం.
ఆ దేవుని సన్నిధిలో నా ప్రథమైన సమయం ఇవ్వాలని మన కోరిక ఉండదు. ప్రథమైన నిమిషాలు కూడా పొద్దున మనం లేచినప్పుడు ఫస్ట్ చేసేది ఏంటిది? ప్రార్థన. ప్రార్థన చేయకుండా మనము కిందకి కాలు పెట్టొద్దు. ఫస్ట్ ప్రార్థించాలి, తర్వాత కింద కాలు పెట్టి మిగిలిన పనులు చేయాలి. కొన్నిసార్లు ఉండొచ్చు మనము తొందరపాటులో చేయొచ్చు, కానీ ఇది ఇలాగనే జీవిస్తుంటే అలాగనే నడుస్తుంటాం మనం. ఎప్పుడు దేవునికి 2 చోటకి వెళ్ళిపోతారు, 3, 4 ఎప్పుడు కిందకి వెళ్తారు. దేవుడు అంటే లాస్ట్ కి మనం ట్రై ఇస్తాం కదా. కొన్నిసార్లు సంఘటన జరిగినప్పుడు మన జీవితంలో అన్ని ట్రై చేసిన తర్వాత చివరికి ఒకసారి ట్రై చేద్దాం, జీసస్ తో కూడా ఆయన చేస్తాడేమో అని చూద్దామని అనుకుంటాం, ప్రార్థించి చూద్దామని అనుకుంటాం. కానీ ప్రథమైన స్థానము ఎప్పుడు యేసయ్య మన హృదయంలో అనేది ఆ సింహాసనంపై ఆయన కూర్చొని ఉన్నారు. ఆమె హల్లెలూయా. మొదటి రోజు ఈ వారంలో అనేది పునరుద్ధానమైన దినము. ఆమె ఈ వారంలో మొదటి రోజు పునరుద్ధానమైన దినం ఉంది. ఈ రోజు మనం దేవుల్లో గడుపుతున్నాం. వాక్య భాగం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం ఇంకా 19వ వచనం. ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట్టు చూచెను. ఆమేన్. ఎప్పుడు వచ్చింది? చీకటిగా ఉంది. చీకటి ఉండినప్పుడే. మనం ప్రార్థించిన సమయం ఎప్పుడు? హల్లెలూయా. తొందరగా లేవాలి, దానికి అర్థం అది. ఆమేన్. ప్రభు సన్నిధానంలో టైం గడపాలి. ఈ మెసేజ్ వచ్చే ముందు, పాస్టర్ మెసేజ్ పంపించే ముందు నేను ఫస్ట్ ప్రభుతోనే మెసేజ్ పొందుకోవాలి. ఈ రోజు వాగ్దానము ఏంటిది, ప్రభు మాట్లాడుతున్న వాక్య భాగం ఏంటిది అనేది అది మనం స్పందించాలి. ఆత్మలో ఆ స్పందన ఉండాలి, ప్రభుతో కలిగి ఉండాలి ఎప్పుడు. ఆమె ప్రభు మనలోనే నివసిస్తున్నాడు, మనల్నే ఆలయంగా ఆయన మార్చి ఉన్నాడు. ఎందుకు? మనతో ఎల్లప్పుడూ ఆయన సంబంధం కలిగి ఉండాలని. ఆమె హల్లెలూయా. ఏదైనా నూతనమైన కార్యం జరగాలంటే మనం ప్రభు మాట విని స్పందించి దాన్ని బట్టి మనం జీవించినప్పుడు, ఆయనని విధేయత చూపించినప్పుడు ఆయన ఎట్టి పరిస్థితి ఉండిన మన జీవితంలో నూతనమైన కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒక ప్రయాణం అనేది ఊరికనే ప్లానింగ్ లేకుండా, ప్రణాళిక లేకుండా మనం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో తప్పిపోతాం దారిలో. అయితే ఈ సంవత్సరం కోసము మీ ప్రణాళిక మీ కుటుంబం వైపు ఉండొచ్చు, పరిచర్య వైపు ఉండొచ్చు, మీ బిజినెస్ వైపు ఉండొచ్చు, లేకపోతే మీ కుటుంబం వైపు ఏముంది ఈ రోజు ప్రశ్నిస్తున్నాడు దేవుడు. మొదట ఆదివారం కదా, ప్లానింగ్ చేయాలి. ఈ సంవత్సరానికి అనుకుంటాం, నేను ఇది కొంటాను, అది చేస్తాను అని కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. మనం ఉండాలి, మంచిది. దా ప్రణాళిక బట్టి మనం నడవాలి. ప్రణాళిక బట్టి ఆ దారి వైపు నడుస్తున్నారు, ప్రార్థించి నడుస్తున్నారు, దేవుని ఆత్మ నడుపు కోరుకోవాలి. హల్లెలూయా. అయితే ఈ రోజు దేవుడు మనల్ని ప్రశ్నించేది, ఈ రోజు నీ ప్రణాళిక ఆయన పట్టుడ ఏముంది? చాలాసార్లు మన వైపు మనం చేసేసుకుంటాం, అడగకుండానే చేస్తూనే ఉంటాం, ఈ వారంలో, ఈ నెలలో అట్లా. కానీ దేవుని వైపు నేను ఏమి చేయాలని మీ కోరిక ఏముంది? ఫస్ట్ రాయండి ఆ కోరిక. తర్వాత ఆ కోరికని బట్టి ప్రణాళిక ఏముంది, ఏం చేయాలి, దాని గురించి నేను ప్రశ్నించుకోండి. మీకే మీరు ప్రశ్నించినప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం బట్టి దాన్ని ఉంటే రాయడమే కాదు, కానీ మనం జీవించాలి దాన్ని బట్టి. హల్లెలూయా. అది క్రియ రూపంలో కనిపించాలి. మన విశ్వాసం అనేది కనిపించినప్పుడు దేవుడు దాన్ని దీవిస్తాడు, ఆమె ఫలిస్తాడు. అలాగనే మొదటి రోజు దేవుడు ఈ సృష్టిని కూడా సృష్టించాడు. ఆమె ఆమె ఆది కాండము 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. దేవుడు వెలుగు కమ్మని
పలుకగా వెలుగు కలిగేది. ఆమె దేవుడు వెలుగు రమ్మన కమ్మను. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని వెలుగు మన జీవితంలో కూడా మనం ఆహ్వానించాలి. దేవునికి ఆ వెలుగు, ప్రభా నా జీవితంలో చూపి ప్రభా, అంధకారమైన సమయంలో ఉన్నాను, లేకపోతే ఒక చోటలో ఉన్నాను, నాకు తెలియదు నా ఫ్యూచర్ ఎలాంటిదేనండి, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మీకు నాకు తెలియదు. కానీ మనకు విశ్వాసం ఎందుకుంది? యేసయ్య మనతో పాటు ఉన్నాడని, అది మంచిది. రెండోది, దేవుడు కూడా మీ పట్ల ఒక ప్రణాళిక ఉందా లేదా? ఉన్నది. ఆ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చాలంటే నేను దేవుడితో స్పందించాలి, ఆయన వాక్య ప్రకారం నేను ప్రార్థించాలి, ఆయనతో పొందుకోవాలి, అది నేను రాయాలి, దాన్ని బట్టి నా ప్రణాళిక అది కూడా నేను డిసైడ్ చేయాలి కదా, నిర్ణయించుకోవాలి ఎలా నేను నడవాలి ఆ ప్రణాళిక దానిలో. ఆమె హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఫస్ట్ ప్రారంభించేది కుటుంబంలో. అయితే మీ కుటుంబం పట్ల మీ ప్రణాళిక ఏముంది? ఈ సంవత్సరం దేవుని విషయం, చదువు, జాబు, లేకపోతే ఈ అన్ని విషయాల్లో మనం మాట్లాడుతుంటాం, ఉంటుంది ఆల్రెడీ ప్రణాళిక కూడా. లేకపోతే ఆ ప్రవాహంలో మనం ప్రవహిస్తుంటాం, ఏం జరుగుతుంది దేవుని మేలని మనం పొందుకుంటాము, అద్భుతాలు పొందుకుంటాం. కానీ దేవుని బిడ్డల వైపు మీకు ఇచ్చిన బిడ్డలు, బహుమానములు, దేవుడు ఇచ్చినది, వారి పట్ల మీ ప్రణాళిక ఏమి ఉన్నది? ఈసారి ఈరోజు దేవుడు ఇచ్చినది అదొక రెండో ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న నేనే మర్చిపోయినా, మీరు చెప్పాలి. ఇంతకుముందు ఒక ప్రశ్న చెప్పాను, ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏంటది? అవును, దేవుని పట్ల ఉండాలి, మన కుటుంబం పట్ల దేవుని. ఆమె ఆమె క్రొత్త నిబంధనలో వెళ్దాం. మొదటిది, దేవుడు కోరుకున్నది విధేయత. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మొదటిగా మీరు దేవుని రాజ్యాన్ని వెతుకుడి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. మీకు కావాల్సిన అన్ని మీకు అనుగ్రహింపబడును. కానీ దానికోసం మొదటిగా ఏమి చేయాలి? మనం ఎలా చేయాలి? పుట్టి నేను ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తే అయిపోతుందా? పుట్టి ప్రార్థనలో సమయం గడిపితే అయిపోతుందా? క్రియ రూపంలో ఆ విశ్వాసం కనపట్టాలి దేవుని ముందు. ఇంకా ఎవరి ముందు కాదు, కానీ ఫస్ట్ దేవుని ముందు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఎన్నో బహుమానములు ఉన్నాయి మన జీవితంలో. ఆ బహుమానం మనం ఆయన మహిమ కోసం కూడా వాడవచ్చు. ఎలా వాడాలనేది జ్ఞానం దేవుడే ఇస్తాడు. మనం కొంచెం కొంతవరకు అయితే తెలివి ఉంది దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి, అనుభవం బట్టి. ఆమె అయితే ప్రతిరోజు నేను ఎలా దేవుని కోసం ఒక్క కార్యము చేయగలుగుతాను అనేది ఒక తీర్మానం ఉండాలి. చిన్న రూపంలో ఉండొచ్చు, మీ వరకు దేవుని వరకు అంతే. కానీ దేవుని కోసం నేను ఈరోజు ఒక్క పని చేయాలి. ఏం చేయగలుగుతాను? ఒక్కరికి సువార్త చెప్పగలుగుతానా? ఒక్కరిని నేను ఏమంటారు ఫుడ్ ప్యాకెట్ ఒక మాధ్యముగా వాడి ఇతరులకు సువార్త పంచుకోగలుగుతానా? దేవుడు ఇచ్చాడు కదా, డబ్బు కొంచెం ఉంది మన జోబులో, అంటే మొత్తం ఖాళీ లేదు. ఖాళీ ఉంటే వేరే. దేవుడు కోరుకునేది నీ హృదయమే. నీ హృదయం కోరుకునేటప్పుడు నువ్వు ఆయన నీ ఆరాధన ఇచ్చినప్పుడు కూడా అది కూడా నింపుతాడు. ఒక్క ఏమంటారు గింజ, చిన్న ఆవు గింజ అంటున్నాడు అంటే మన చేతిలో ఎప్పుడు ఉంటది అన్నమాట. ఒక్క మనిషి కూడా ఈ సృష్టిపై లేడు ఖాళీ చేతులతో ఉండడం. అంటాడు ఖాళీ చేతులతో ఉన్నాను, ఏమి లేదు. ఒక్క తలాంతైనా ఉంటది, ఏదో ఒక రూపంలో దేవుడు ఇచ్చి ఉన్నాడు అనమాట ప్రతి ఒక్కరిని. ఆ
ఎలా వాడతామో మనము దేవుని కోసము అది చూస్తాడు. అది ఉంది కదా మనం నేర్చుకునేది తలాంతుల విషయంలో. ఆ తలాంతును బట్టి ఏం చేస్తున్నాం మనం? మాట్లాడే తలాంతు ఉంది కదా, ఎక్కడైనా మనం పని చేయాలి, చేపియాలి అంటే మాటతోనే కదా అయ్యేది. ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు మనల్ని. అయితే అదే మాట కూడా మనం దేవుని కోసం వాడచ్చు కదా. ఆమె ప్రతి ఒక్కరిని ఒక్కొక్క జ్ఞానము, ఒక్కొక్క తలాంతు ఉంది. ఆ తలాంతుతో మనం ఏం చేస్తాము అనేది మనం ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మిగిలిపోయినది దేవుడు ఎవరితో కోరుకోలేదు. దేవుడు కావాల్సినది ప్రథమైనది. God does not ask for leftovers. We give him leftovers, but he doesn't ask for it. He will ask for the first. ప్రథమైనది ఎప్పుడు దేవుడు కోరిక ఉంటుంది. నీ జీవితంలో, నా జీవితంలో ప్రథమైనది ఏమున్నది అనేది మనం చూడాలి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. ప్రాధాన్యమైనది, వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? ఈరోజు ప్రాధాన్యమైనది నీ జీవితంలో, నా జీవితంలో ఏముంది ఈరోజు? దేవుని రాజ్యం సంబంధించినది ఉందా, లేకపోతే నా రాజ్యం సంబంధించినది ఉందా, ఈ భూలోక రాజ్యం సంబంధించినది? ఎలా ఉంది నా మనసు, నా హృదయము? ఎలా నేను ఆ స్టీరింగ్ వీల్ ని తిప్పుతున్నాను, నా బండిని తిప్పుతున్నాను, నా ఆత్మీయ బండిని నేను తిప్పుతున్నాను అనేది మనం చూసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైనా మొదటిది ప్రభువుకి చెందుతుంది. ఆమేన్. అప్పుడు మిగతా వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. అయితే నేను చెప్తాను ఇప్పుడు మళ్ళా మీరు నాకు రిపీట్ చేయాలి. మొదటిది ప్రభువుకే చెందుతుంది, అప్పుడు మిగతా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సమయం ఉండొచ్చు, ఆర్థిక రూపంలో ఉండొచ్చు, లేకపోతే ప్రథమ ఫలం ఉండొచ్చు, జ్యేష్ఠుడైన పుత్రుడు ఉండొచ్చు, పుత్రి ఉండొచ్చు, ఎవరైనా. కానీ దేవుడు కోరుకున్నది ప్రథమైనది. ఇచ్చావా, అర్పించావా, అర్పించిన తర్వాత ప్రార్థించావా, నడిపించావా? ఇవన్నీ లెక్కలు మనం అర్పించాలి కదా ఆయనని. ఏదో ఊరుకొని ఆయన మర్చిపోతాడు మనల్ని, అది కూడా కాదు. ఈ రోజే బ్రదర్ చెప్పారు, ఆయన కన్ను ఉంది ఫస్ట్ రోజే మన మీద, చివరి నెలలో కూడా ఆయన కన్ను అక్కడ కూడా ఉంటది మన మీద. ప్రతిరోజు ప్రతి క్షణము నీపై కనిపెట్టే దేవుడు, కాపాడే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. ఆయన కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. చేయవా? నీ పరలోకం ఉన్న తండ్రి వైపు ఆయనే చేయాలా? ముట్టి కోరికలే, నా కోరికలే, లేకపోతే ఆయన కోరిక లేదా? ఆయన కోరిక ఆయన ఇక్కడ మనకు రాసి ఇచ్చాడు. దానికి సంబంధించినది నేను నా కుటుంబం వైపు ఏం చేస్తాను అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. కఠినమైన ప్రశ్న ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మనల్ని ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ చేసినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది నేర్పిస్తాడు. ఆ తర్బీదు కూడా ఇస్తాడు కావాలంటే. లేకపోతే కొంతమంది ఉన్నారు, వద్దు బ్రవ్వా ఈ తర్బీదు వద్దు, నేను డైరెక్ట్ పాస్ అయిపోతా అంటే ప్రమోషన్ అంటారు కదా కొంతమంది. ఎగ్జామ్ రాయకుండా, పరీక్ష రాయకుండానే పాస్ అయిపోతా అంటారు. హల్లెలూయా. కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు అట్లా. కొంతమంది అంటారు, లేదు ప్రభా ఇది కఠినమైన మార్గం ఉండొచ్చు, కానీ నేను నీతో నేర్చుకుంటాను. ఒక సైనికునిగా ఉండి ఆయన రాజ్యంలో సేవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గట్టిగా ఉంటారు మనం కదా, దేవుని సైనికులు గట్టిగా ఉంటారు, మనం దేవుని సైనికులే. ఆమేన్, హల్లెలూయా. అయితే మొదటి ప్రభువుకి చెందుతున్నది, ఇంకా అప్పుడు మిగతా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే ఎలా మనము ప్రారంభించాలి అనేది ఒక ప్రశ్న. మనము రెండోది, అడుగు పెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆ బలం ఇస్తాడు.
ఆ బలం అనుగ్రహిస్తాడు. రెండోది ఆయన కృప మనకి చాలు. హల్లెలూయా. ఆ కృప ద్వారానే మనం బలం పొందుతాము, జ్ఞానం పొందుతాము. తర్వాత ఆ దిశలో మనల్ని ఎలా నడిపించాలని మనం దేవుడు చూపిస్తాడు అనమాట. హల్లెలూయా. కొన్నిసార్లు అనుకుంటా, ఇదేంటిది ప్రభా, ఈ మార్గం ఏంటిది? అవన్నీ ప్రశ్నలు ఎన్ని అడిగినా దేవుడు అది జవాబు ఇయ్యడు. నువ్వు ఫస్ట్ కోరుకున్నది విధేయత. నువ్వు అడుగు పెట్టినప్పుడే ఆయన చూపిస్తాడు ఆయన అద్భుత క్రియ, లేకపోతే చూపియాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, దేవుడు కోరుకునేది అంకితం. హల్లెలూయా. ఇజ్రాయెల్ మొదటి వారిని దేవునికి అర్పించారన్నమాట. హల్లెలూయా. ఈరోజు మొదటి ఆదివారము దేవుని చిత్తము నా జీవితంలో నెరవేర్చాలని మన కోరిక ఉండాలి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఇది జరగాలి, నా జీవితంలో జరగాలి. దేవుని చిత్త ప్రకారము నేను జీవించాలి. దేవుని కోసము ఆయన ఉద్దేశాలు నా పట్ల ఏమున్నాయి అవి నా జీవితంలో జరగాలి అని ఒక తీర్మానం ఉండాలన్నమాట. దాన్ని బట్టి ప్రార్థించాలి. ఆమేన్. రెండోది, మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఒక ప్రయాణంలో వెళ్ళే ముందు వీల్ అలైన్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని అంటే చక్రాలు అనేది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అరిగిపోతాయి, టైర్స్ అరిగిపోతాయి అన్నమాట. మనం వెళ్ళలేం ప్రయాణంలో మళ్ళీ. అలాగనే దేవుడు మన జీవితాన్ని అలైన్ చేయాలంటున్నాడు. ఆయన వాక్య ప్రకారము మన జీవితాన్ని మనం సరిదిద్దాలి. హల్లెలూయా. ఎందుకంటే ఏర్పరిచిన వారు ఉన్నాం మనం. ఎందుకు ఇవన్నీ అవసరమా? కొన్నిసార్లు ఇట్లా జీవించవచ్చు, అలా జీవించవచ్చు అని మనం ప్రశ్నిస్తాము, ఆలోచిస్తాము. ఈ శరీరం కోరిక ప్రకారంగా మనం ఇట్లా తిప్పేస్తాం బండి. కానీ దేవుడు కోరుకునేది ఇట్లా అనమాట. సో ఆ అలైన్మెంట్ అనేది చాలా అవసరం. అది లేకపోతే ఏదో ఒక రూపంలో ఆ చక్రం అనేది ప్రయాణంలో అప్పుడప్పుడు ఇట్లా ప్రబలిస్తుంది అనమాట, అరిగిపోతాం. లేకపోతే ఈ ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో మనల్ని ఆ శక్తి ఉండదు. ఎలా నడవాలి ప్రభా? అలసిపోతున్నాను ప్రభా, శక్తి లేదు ప్రభా. మళ్ళా ఎన్ని రోజులు ప్రభా ఈ పోరాటంలో పడిపోతున్నాను ప్రభా. నీ శక్తి కావాలి, నీ కృప కావాలి. ఇస్తాడు దేవుడు, ఇవ్వడం కాదు. కానీ దేవుడు కోరుకునేది ఒకటి, మనం చేసేది ఒకటి. అందుకే మనం కొన్నిసార్లు అట్లా పడిపోతుంటాం. నీతివంతులు 7 సార్లు పడిపోయినా కూడా ఆయన నిలబడతాడు. ఎవరి నీతి? ఆయన నీతి ఉంది. ఆయన నీతివంతుడు కానీ ఆయన ఉన్నాడని మనం నిలబడగలుగుతున్నాం. మన నీతి కాదు, మనం చేసే గొప్ప క్రియలు ఏం లేదు. హల్లెలూయా. మన క్రియ ద్వారా మనం పరలోకం వెళ్ళడం లేదు కదా. ఎవరైనా ఉన్నారా ఇలా చెప్పేవాళ్ళు? నా క్రియలు, నేను మంచిగా ఉన్నాను, మంచిని, అందుకే నేను పరలోకం పోతాను అని యేసు ప్రభు చేసిన క్రియ ద్వారా. ఆమేన్. హల్లెలూయా. అయితే నూతనమైన కార్యం జరగాలంటే మీ జీవితంలో దేవుని దర్శనం ఉండాలి. దేవుడు నిన్ను దర్శించి ఏమైనా చూపెట్టాడా? పిలుపు ఉందా నీ జీవితంపై? ఉందంటే ఆ దర్శనం బట్టి మీరు నడుస్తున్నారా? లేదు, దర్శనమే లేదు, పిలిపే లేదు, ఏమీ లేదు అని చెప్పలేము. ఎందుకంటే వాక్యంలోనే రాయబడి ఉంది, నేను నీ పేరు బట్టి నేను పిలిచి ఉన్నాను, నా చేయిలో చెక్కబడి ఉన్నాను. చెక్కి ఉన్నాడు కదా. ఇంత లోతున మాట్లాడినప్పుడు పిలుపు లేదనేది చెప్పలేము మనం. ప్రతి ఒక్కరిపై ఆ పిలుపు ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ వయస్సు అనేది లేదు. ఇక్కడ రాయబడి ఉందా 10 సంవత్సరాలు, 6 నెలలు, లేకపోతే 60 సంవత్సరాలు, ఏ వయసు అయినా ఉండినా కూడా దేవుడు పిలుపు వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్క విషయం గురించి ఆయన ఎలా అనుగ్రహించాలి, ఎలా తిప్పాలి, ఎలా నడిపించాలనేది ఆయన కోరిక ఉంటుంది మన జీవితంలో.
ఆమె ఆయన మన మంచి కాపరి, ఇంకా మన కుమ్మరి కూడా. ఆమె హల్లెలూయా. అయితే సామెతలు 29వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. దేవోక్తి లేని ఎడల జనులు పట్టు లేక తిరుగుడు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ఆమె ధర్మశాస్త్రము అనుసరించేవాడు ధన్యుడు. ఆమె మనం అందరు ధన్యులం అని నేను నమ్ముతున్నాను. ఆమె దేవుని ధర్మశాస్త్రం బట్టి మనం జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. జీవించలేదంటే కూడా ఇప్పుడు కూడా మనం సర్వీ చేసి మన జీవితాన్ని, ఆ స్టీరింగ్ వీల్ ని కరెక్ట్ డైరెక్షన్ లో అలైన్ చేసి నడిచినప్పుడు దేవుడు ప్రతి ఒక్క విషయం నీ జీవితంలో, నా జీవితంలో సరి చేస్తాడు. ఆమె హల్లెలూయా. అయితే పాత జీవితంలో, గత సంవత్సరంలో లేకపోతే సంవత్సరాలలో కొన్నిసార్లు నేను ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. పర్లేదు, ఈరోజు మీరు నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టారు. అది దేవుని కృప. ఈరోజు మొదటి ఆదివారంలో మీరు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలని దేవుని ఆలయంలో ఉన్నారు. ఆమె అయితే ఊరికనే మనం రాలేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనని మనం మొదటి ఆదివారం ఆయనని మహిమపరుస్తున్నాము. అయితే మన జీవితంలో రాబోయే వారాలన్నీ దేవుడు దీవించాలని మన కోరిక ఉంది, ఆశీర్వదించాలని, ఫలించాలని, మనల్ని ఆయన మహిమ కోసం వాడాలని, ఆయన మహిమ మన జీవితం ద్వారా కనిపెట్టాలని. ఆమె ఆ వెలుగు మన జీవితం ద్వారా కనిపెట్టాలని. అయితే కొన్ని విషయాలు మనల్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. కొంచెం లోతుగా ఆలోచించి ఆయన సన్నిధానంలో మోకరించి మనము అది తెలుసుకోవాలి. దేవుడు జ్ఞానం ఇస్తాడు, నడిపింపు ఇస్తాడు అనమాట. అయితే ఈ మొదటి వారంలో మనము ఆల్రెడీ ఈరోజు 3వ దినం అనమాట, ఉపవాస ప్రార్థనలో ఉన్నాం మనం. హల్లెలూయా. ఈ 10 రోజుల్లో 3 దినాలు ఆల్రెడీ అయిపోయినాయి, ఒకటే వారం మిగిలిపోయింది. ఇప్పుడు ఈ ఒక్క వారంలో మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలని కోరుకుంటున్నారు? ప్రశ్న. ఉపవాసం ఉంటేనే, దీనికి శ్రమ ఉంటేనే దేవుడు అప్పుడు మాట్లాడతాడు. క్రమశిక్షణ ఉండాలన్నమాట. హల్లెలూయా. ఫాస్టింగ్ లో ఉండినప్పుడే, ఉపవాసంలో ఉంటేనే ఆ సమయము, ఆ మైండ్ అంత, మన జీవితం అంతా శూన్యం అనిపిస్తుంది. శూన్యం అయినప్పుడు ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడాను. అప్పటి వరకు నాలో నేను నింపుతూనే ఉంటాము. ఇక ప్రతిరోజు ఫ్యూయల్ నింపుతూనే ఉంటాము, నడిపిస్తూనే ఉంటాం బండి. ఎప్పుడైనా కొంచెం బ్రేక్ బాబు, కొంచెం క్షణాలు నాతో గడపని ఆయన కోరిక. హల్లెలూయా. ఈ మొదటి వారము 10 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాము. అయితే ప్రభు కోసము నేను సమయం గడపగలుగుతానా అనే దేవుడు మనల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. కొంతమందికి అలవాటే లేదు ఉపవాస ప్రార్థన అనేది. ఉపవాస ప్రార్థన ప్రతి వారంలో ఒక్కరోజు దేవుని కోసం పెట్టాల్సినది. ఆమె నువ్వు ఒక్కరోజైనా ప్రభుతో గడిపినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేయాలి. ఎన్నో ఆటంకాలు వస్తాయి. నేను ఫస్ట్ కొంతమంది దీన్ని కొత్తగా చేసినప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి, కానీ ఒక సమయం ఉంటుంది, దాటిపోయినప్పుడు వేరే పోరాటాలు ఉంటాయి. అది దాటినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంకా వేరే పోరాటాలు ఉంటాయి అన్నమాట. పోరాటం అనేది జీవిత కాలం అంతా ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుల్లో మనం ప్రమోషన్ తీసుకుంటున్నామా లేదా అనేది ప్రాముఖ్యత ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ పోరాటంలో మనం ప్రమోషన్ పొందాలి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. లేకపోతే ఎల్కేజీలోనే కూర్చుంటానా జీవితం అంతా, నా ప్రార్థన ఇంతవరకే, ఏవోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంతే. దాని తర్వాత మిగిలిన వచనం కూడా రావాలి, ప్రార్థనలో కొత్తగా నేర్చుకోవాలి. ఆమె హల్లెలూయా. శిష్యులు అడిగినది అదే ప్రభుకి, ప్రభువా నేను ఎలా ప్రార్థించాలి ప్రభువా? కొన్నిసార్లు మనం అనుకుంటాం కొన్ని అంశాలు వస్తున్నాయి, 4 వాక్యాలు వస్తున్నాయి, అయితే ప్రార్థననా అయిపోయిందా?
దాని తర్వాత ఏంటిది? ప్రభువా నన్ను నేర్పించు. నాకు ప్రార్థన రాదు, నీలాంటి నేను ప్రార్థన చేయాలని నా కోరిక ఉంది. అలాంటి కోరిక, పరిశుద్ధమైన కోరిక మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీ పరలోకమందున్న తండ్రితో నువ్వు బిడ్డగా ఉండి ఆయన సన్నిధానంలో సమయం గడిపినప్పుడు నువ్వు ఇష్టపడతావు, ప్రేమిస్తావు, నీ తండ్రిని ప్రేమిస్తావు. హల్లెలూయా. ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. నీకు కావాల్సిన ఆయన ఒక్కరే చాలు. మిగిలిన విషయాలు నేను చెప్తున్నా అంత శూన్యమే. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా నువ్వు సమయం గడుపుతావు, మిగిలిన అన్ని లోక సంబంధించిన విషయాలు శూన్యం అవుతూనే పోతాయి అన్నమాట. ఎందుకంటే నీకు ప్రశస్తమైనది కావాల్సిన దొరికిపోయింది, నేను దానికి ఎట్లా వదులుతావు? అందుకే రుచి చూచి చూడుడి అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ రుచి కోసం నేను ప్రతిరోజు వెళ్తాను. నా తండ్రి దగ్గర వెళ్ళి నేను గోజాడతాను, ఏడుస్తాను, సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఆమె ఆయన నా ప్రార్థన ఆలకించాడు కదా, ఇంకా ఏం కావాలి? నెక్స్ట్ చెప్పు. సరే 30, 31 ఎన్ని ఉన్నాయి ప్రార్థన కోరికలు చెప్పి స్టార్ట్. తర్వాత ఏంటి? హల్లెలూయా. చిన్న దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నామా? ఏదో ఒక కోనలో పెట్టేస్తున్నాం, వాడేస్తున్నాం మనకు అవసరత బట్టి, మళ్ళా డబ్బులు మూసేస్తాం. అట్లా కాదు. దేవుడు కోరుకునే చాలా పెద్ద ప్రణాళిక ఉంది మీ పక్షాన. మన డబ్బు సంపాదన దాన్ని బట్టి కాదు, దానికైనా గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఇవన్నీ మనల్ని సేవించడానికి. ఆమె ప్రతి ఒక్క విషయం మనం అలా ఆలోచించి, దేవుని ఆలోచన మనలో వచ్చినప్పుడు మనం ఆలోచించే రీతే మార్చిపోతుంది. ఇవన్నీ విషయాలు ఈ కాగితం సేవించడానికి, దేవుని సేవ కోసం కదా. అలాంటి ఇంకొక కాగితం ఉంటుంది జోలు, అది కూడా కాగితమే. చూస్తే అసలు దాని మూల్యం ఎందుకుంది? దాని మీద ఏదో రాయబడి ఉంది అందుకే. అలాగనే ఆ మూల్యం దానికి పోదు. మనం ఎంత ఇట్లా చేసి చింపేసి పడేసినా మళ్ళీ ఎక్కుతాం కదా. ఇదే చింపేసి పడేస్తే అయిపోయింది, పడేస్తాం. అలానే మీ జీవితం మీపై ఒక మూల్యం ఉంది. ఎంత దుష్టుడు చింపినా, శోధించినా, ఏమి చేసినా, మీ కుటుంబ సభ్యులు మీకు పడివేసినా కూడా బయటికి, దేవుని మూల్యం మీపై ఉంది. ఆమె నేను అమూల్యమైన ఉన్నాను, ప్రశస్తమైన ఉన్నాను, ఒక ముత్యంలా ఉన్నాను. హల్లెలూయా. అందుకే ఆయన కన్ను మీ మీద ఉంది, మీరు అమూల్యమైన ఉన్నారు అందుకే. హల్లెలూయా. అయితే ఈ ఆలయాన్ని, ఇది దేవుని ఆలయం, నీకు కూడా చెందించినది కాదు, దేవునికి చెందించాలి. హల్లెలూయా. జాగ్రత్తగా కాపాడుకోండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన బహుమానం ఆయన మీలో ఉన్నాడు కదా, ప్రశస్తంగా భద్రంగా పెట్టుకుంటాం కదా మనం, మనకు ప్రశస్తమైన ఉందని. హల్లెలూయా. అయితే ఆయన మీలో ఉంటున్నాడు. మీ జీవితాన్ని కాపాడి పరిశుద్ధమైన జీవితం జీవించండి. ఈ లోకంలో ఉన్నాము, శోధిస్తారు, అందరూ వస్తారు పోతారు, ఈ నటన నడుస్తూనే ఉంటుంది. ఒక నటననే అనిపిస్తుంది కొన్ని రోజులు. ఎప్పుడైనా ఆలోచించారు మీరు? వస్తారు పోతారు, మనం కూడా వస్తాం, ఒక రోజు వెళ్ళిపోతాం. ఏం చేసిపోతాం అది మెయిన్గా. హల్లెలూయా. ఏం వదిలేసిపోతాం ఇక్కడ ఈ భూలోకంపై, అది ప్రాముఖ్యం. ఏముంటది? దేవుని కోసం చేసినది ఉంటది. ఆయన సన్నిధిలో ఏముంటది? నువ్వు నా కోసం ఏం చేసినావు కదా. అయితే అది ప్రాముఖ్యం. అందుకే మొదటిగా దేవుని రాజ్యాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మొదటి ఆదివారంలో దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఎన్నో విషయాలు రాసినా కానీ ఇదే చాలా అనిపిస్తున్నారు. హల్లెలూయా. ఇదే గ్రహించి మనం దీని ప్రకారంగా నడిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన పట్ల ఆయన చేసే పని ఆయన మనకైనా ముందు ఆయనకు తెలుసు. ఆయన
జ్ఞానవంతుడు. హల్లెలూయా. ఆయన మనం జ్ఞానం నేర్పించేది అవసరం లేదు. ప్రభువా నీకు గుర్తుందా, ప్రభువా నన్ను గుర్తించుకో అని మనం చెప్తాం. ప్రాణంలో చెప్తాం కదా. ఆయన జ్ఞానం లేదా, ఆయనకు తెలియదా ఏముంది? ప్రతి విషయం ఆయన మన జీవితం గురించి తెలుసుకొని ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన రాశాడు. ఆ ప్రణాళిక బట్టి మనం నడిచినప్పుడు అది సరళంగా మనం నడవగలుగుతాము. ఆమె ఈరోజు కొంచెం వీల్ అలైన్మెంట్ మనకు అవసరం ఉంది. ఆ వీల్ అలైన్మెంట్ బండికి తీసుకెళ్ళినప్పుడు కొంతమంది ఎవరు తీసుకెళ్తారో వారికి తెలుసుంటది. అది కొంచెం ఒక్క డిగ్రీ కూడా ఆ స్క్రీన్ పైన చూపిస్తుంది అనమాట. గరాజ్ లో వెళ్ళినప్పుడు 4 wheels ని బండిని ఇట్లా పెడతారు. వీల్స్ ఇంబ్యాలెన్స్ అంటారు. దానికి ఇంబ్యాలెన్స్ ఉండినప్పుడు ఒక చట్టం ఇట్లా ఉందనుకోండి చూపిస్తుంది. అక్కడ కొన్ని డిగ్రీస్ అయినా ఉండినప్పుడు టైర్ అనేది వేరెంటేర్ ఉంటుంది. సో మన జీవితంలో కొంచెం ఇక్కడ ఇట్లా స్టీరింగ్ వీల్ ఎట్లా నడుస్తుంది? ఒకవైపు ఇట్లా అవుతుందా, లేకపోతే సరళంగా వెళ్తున్నామా? స్పిరిచువల్ ఇంబ్యాలెన్స్ ఉందా? ఆత్మీయంగా ఇంబ్యాలెన్స్ ఉందా? మంచిగా చేస్తేనే నేను దేవుణ్ణి ఆరాధిస్తానా? అద్భుతం చేస్తేనే ఆరాధిస్తాను, ఆయన దీవిస్తేనే నేను ఆరాధిస్తాను, ఆయన నాతో ఫోన్ ద్వారా మాట్లాడితేనే ప్రతిరోజు అనుదిన ఒక వచనం వస్తుంది. హల్లెలూయా అయిపోయింది ప్రార్థన. అలాంటి జీవితం జీవిస్తున్నా, లేకపోతే ప్రభువా నాకు మాట, లేకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళాను. ప్రతిరోజు ఆ కోరిక తప్పిపోతాను. ఆమె దేవుడు ఈ ప్రథమ ఆదివారం ఈరోజు కోరుకుంటున్నాను. మన సంఘములు, మన సంఘస్థులందరూ ఆత్మీయంగా వర్ధిల్లాలి. హల్లెలూయా. మిగిలిన విషయాలు ఆయన మనకు కూడా తెలుసు. ఆయన రాజ్యం, ఆయన నీతిని వెలిగినప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించారు. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదం మీ జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు మనం వర్ధిల్లేస్తాడు. అది ఆయన వాక్యం ఉంది. అది మనం ఆయన విత్తించినప్పుడు అది ఫలిస్తుంది. హల్లెలూయా. దాంతో పాటు ముళ్ళు కూడా వస్తాయి పక్కన, దాన్ని మనం వేరు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చును గాక. దేవుని సంకల్పము మీ జీవితంలో నెరవేర్చును గాక. ఇంకా దేవుడు మీ జీవితంలో ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉండను గాక. ఇప్పుడు మనము ప్రభు రాత్రి భోజనంలో పాల్గొంటున్నాము. ఈరోజు గుర్తిద్దాం, దేవుడు ఏం